హైదరాబాద్ లో చెరువు భూములను కాంగ్రెస్ పెద్దలకు అప్పగించే విధంగా హైడ్రా పని చేస్తోందంటూ కూడా అధికారులపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సున్నం చెరువు భూమిని కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులోని 5 ఎకరాల భూమిపై ఇటు కాంగ్రెస్ నేతలు కన్నేయడంతో హైడ్రా అధికారులు ఆ భూమి వదిలేసి ఫెన్నింగ్స్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇటు సున్నం చెరువు భూములను కాపాడకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇటు చెరువుల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ అభివృద్ధి కనపడకుండా దుర్గం చెరువు అమరవీరుల స్తూపం దగ్గర లైట్లు ఆపేస్తున్నారని అధికారులపై మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. రిపోర్ట్ ఇది తప్పు అంటాడు. మరి 5 ఎకరాల 20 గుంటలు గవర్నమెంట్ అన్నప్పుడు అన్ననే కలుపుకొని అది కూడా డెవలప్ చేయొచ్చు కదా. సేమ్ ఆనుకునే ఉంది కదా. నిజంగా నీకు గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ 30 సర్వే నంబర్ గవర్నమెంట్ ల్యాండే కదా. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నావు. నువ్వు ప్రజలకు నువ్వు పెట్టిన 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు కాపాడని చెప్పినావు కదా. ఆ ల్యాండ్ను రేపు పొద్దుగల డబుల్ బెడ్రూమ్లకి ఇవ్వండి, పార్కులు కట్టేయండి. ఏ ఒక్కటన్నా ఇవాళ కనీసం మీరు ఫినిషింగ్ వేసింది ఒక్కటన్నా ప్రజలకు అంకితం చేసిరా చెప్పండి. ఇవాళ ఫినిషింగ్ తప్ప, మీరు వేసిన ఫినిషింగ్ తప్ప. జూబ్లీస్ దగ్గర ఏదైతే మోదీనగర్కి ఆపోజిట్ ఉన్నటువంటి చెత్త వేసిన దానికి ఫినిషింగ్ వేసినావు. పక్కకు 3000 గజాలు ఒక కాంగ్రెస్ లీడర్ కబ్జా పెడితే దాన్ని వదిలిపెట్టావు. ఏమంటే దాన్ని వేరే ఉంటా అంటే నీ ఇష్టం ఉంటే ప్రైవేట్ అవుతాయి, నీ ఇష్టం లేకపోతే గవర్నమెంట్ అవుతాయి. నీ ఇష్టం ఉన్న వ్యక్తులకు ప్రైవేట్లు అయిపోతాయి.